హాయ్ అన్య. ఏ శివ, హౌ ఆర్ యూ? ఏంటి సంగతి? ఏంటో నిన్న కాలేజీలో గొడవ అయిందంట, మీ కాలేజీలో ఏదో గొడవ అయిందంట. ఇది అమ్మాయి కోసమా లేకపోతే? అదేం కాదులే, వేరే బ్రాంచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు అలా గొడవ అయింది. అవును, దేనికి? అమ్మాయి కోసమా లేకపోతే? లవ్ మ్యాటర్ అనుకున్నా. అంటే మావాడు ఏంచి అవతల గర్ల్ ఫ్రెండ్ ని కామెంట్ చేశాడు. మెకానికల్ అని తెలుసు కదా, అలాగే సరదా కామెంట్ చేస్తే ఏంచి వాళ్ళు సీరియస్ అయ్యి వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చారు. ఇన్ని కొంచెం చేసుకుంటే మేమందరం వెళ్ళి అలా గొడవడం ఏంటంటే, అవతలోడు గొడవ అన్నాడు. అంటే వేరే బ్రాంచ్ అన్నాను కదా, ఆడు నా ఫ్రెండే. అంటే నేను అందరితో సరదాగా ఉంటాను. సో అందువల్ల ఏంటంటే అక్కడ అందరినీ నుంచి పెట్టారు. ఆడేంటే వీళ్ళందరూ గొడవలు ఉన్నారని చెప్పి సంబంధం నేను గొడవలో దూరం లేదు, నేను ఉన్నాను, హ్యాండ్ ఉంది నాది. అప్పుడు ఏంటంటే సార్ కూడా అంటే నేను క్లాస్ లో కూడా అందరికి కామన్ తెలుసు, నువ్వు సైడ్కి వెళ్ళిపోరా అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అవుతారు కాబట్టి సరే ఆయన తీసేయండి, ఆడేట్ చేయలేదని నేను కామెడీ సైడ్ అయిపోయాను. వీళ్ళందరికీ ఏంటంటే గ్రౌండ్ చుట్టూ పరిగెట్టించి రౌండ్లు వేయించడం అలా చేయించారు ఫుల్ గా. నేను సైడ్ అయిపోయాను, నాకు అదే హ్యాపీ. పనిష్మెంట్ ఇచ్చారు. నీకు ఎలాంటివి డెవలప్ ఏంటి? నాకు కాలేజ్ లో ఒక సరైన కామెడీ గొడవ జరిగింది. కామెడీ గొడవ అంటే కామెడీ కాకపోతే మేము సీరియస్ అందులోని. అది ఏంటంటే మేమును వేరే బ్రాంచ్ వాళ్ళకి మాకు క్రికెట్ మ్యాచ్ అయింది. సో మేము బాల్ బ్యాట్ వికెట్స్ అన్ని మనమన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ బాల్ బ్యాట్ వికెట్స్ తెచ్చుకున్నారు. కాకపోతే మా బ్యాట్స్ తో ఆడతాం, వికెట్స్ అన్ని మావన్నమాట. అయితే బాల్ మేము వేసినప్పుడు అవతల కొట్టినప్పుడు బాల్ పగిలిపోయింది. బాల్ పగిలిపోతే ఆ పగిలిపోయిన బాల్ గురించి గొడవ అయిందనమాట. అదే కామెడీ గొడవ. మేము ఎందుకు బాల్ కొనాలి, మా బాల్స్ కూడా పగిలిపోతుంటే అలాంటప్పుడు మేము బాల్ అడిగామా అని వాళ్ళు అంటారు. లేదు, మీరు ఆడినప్పుడు మీరే కొట్టినప్పుడు అంత గట్టి కొట్టవలసిన అవసరం ఏముంది, గ్రౌండ్ పిచ్ అంతా తెలుసు కదా, మీరు గట్టిగా ఇష్టం వచ్చినట్టు ఊపేసి మీరు బాల్ పగల కొట్టి ఇస్తారు ఎవరు అనేసి మేము ఇలా ఈ రకంగా మేమన్నమాట. అంటే మేము కూడా చాలాసార్లు బాల్ పగల కొట్టాం, కానీ అప్పుడు ఎప్పుడు వాళ్ళు అడగలేదు. మేము ఇప్పుడు అడిగాం, యాక్చువల్గా మేము సరదాగా అడిగాం, వాళ్ళు ఏమంటారని సరదాగా అడిగాం. సరదాగా అడిగితే వాళ్ళు దానికి సీరియస్ అయిపోయారు. సీరియస్ తీసుకున్నారు. సీరియస్ తీసుకుని అవతల బ్యాటింగ్ ఎవడైతే బాల్ పగలగొట్టాడో వాడు వచ్చి మా ఫ్రెండ్ ని ఆ బ్యాట్ తో కొట్టిస్తాడు అనమాట. కొట్టగానే కొంచెం బ్లడ్ అది వచ్చింది. బ్లడ్ అది వస్తే వెంటనే ఫస్ట్ ఎయిడ్ అది చేసి అరే క్యాంటీన్ లో చూసుకోమన్నట్టు మాట్లాడాం అనమాట. ఆ తర్వాత సరే క్రికెట్ మ్యాచ్ అయితే వాళ్ళు వద్దంటున్నారు. సరే ఏం ఆడదాం అని అంటే తర్వాత గోల్ఫ్ ఆడదాం అన్నారు. అదే గోల్ఫ్ ఒకలా ఆడతారా అని అన్నాం. దాని తర్వాత ఇండోర్ గేమ్స్ ఏమైనా ఆడదాం అని అన్నారు. ఇండోర్ గేమ్స్ అంటే క్యారమ్స్ అలాగా అవన్నీ పిలుపిత్తర గేమ్లు అవేం ఆడతాము అది అన్నారు. ఇప్పటికిప్పుడు తేలిపోవాలన్నా మాకు ఏదన్నది అన్నాం మేము. అంటే నేను వచ్చి ఇంకా మేము క్యాంటీన్ లోని కుర్చీలు అది ఇది ఇరగొట్టేస్తాం అనమాట. విసిరేసుకుంటాం అనమాట. విసిరేసుకుంటే క్యాంటీన్ ఓనర్ వచ్చాడు. క్యాంటీన్ ఏం పిల్ల బచ్చగల్లో ఉన్నారా మీరు, క్యాంటీన్ బయటకు వెళ్ళి గొడవ ఆడుకోండి, క్యాంటీన్ లో గొడవ ఆడుకుంటారు ఎట్ అనేసి అన్నారన్నమాట. అంటే క్యాంటీన్ బయటకు వచ్చి మేము గొడవ చేసుకుంటున్న ఆడొచ్చి అన్నాడు, అసలు దేనికి నా గొడవ అని అన్నాడు. అంటే మా బాల్ పక్కన కొట్టేసారు అంటలు అన్నాం మేము. అనగానే ఆడు ఫుల్ నవ్వుకొని బాల్ కోసం ఇంత గొడవలు ఆడుకుంటున్నారో, నా క్యాంటీన్ కూడా చెడదొప్పారు, ఇప్పుడు కుర్చీలు బెంచీలు ఎరగదొప్పారు, అది ఎవరు కొంటాడు, అది ఎవరు చేస్తారు, ఆడు బాగా ఆడిది. అయితే ఆడ ఒకటే అన్నాడు, ఇప్పటి నుంచి ఎవరైతే మీలో ఎవరైతే గెలుస్తారో తేల్చుకోండి, ఆ తర్వాత నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలౌడ్ ఉంటది, ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో క్లాస్ వాళ్ళకి మీరు రావక్కర్లేదు, క్యాంటీన్ లో అలౌడ్ లేదు, మీకు ఆల్రెడీ క్యాంటీన్ బయట కూర్చుంటారండి అనేసి అన్నాడు అనమాట. సరేలే అయితే ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు క్యాంటీన్ కోసం ఇప్పుడు ఏంటంటే ఆ క్రికెట్ మ్యాచ్ పోయి ఇది పోయి మాకేంటి ఇప్పుడు ఎలాగైనా క్యాంటీన్ మేము దక్కించుకోవాలనే కాన్సెప్ట్ మాది. ఎలాగైనా క్యాంటీన్ లో మేము అడుగు పెట్టాలి, ప్రెస్టేజ్ అనమాట. ప్రెస్టేజ్ అయితే ఎలాగైనా క్యాంటీన్ లో మేము అడుగు పెట్టాలని అయితే సరేలే ఏం ఆడదాం ఏమంటే ఇప్పటికిప్పుడే తేలిపోవాలన్నా అంటున్నాం మేము. లాస్ట్ కి సరే చీటీలు ఆడదాం అన్నారు. అలా చీటీలు ఆట పెట్టరావు, ఇది సీతారాముడు ఆటలాగా చీటీలు ఆట పెట్టడం. అప్పుడు చీటీలు రాసాం అనమాట. మాది ట్రిపుల్ ఏ, వాళ్ళది సివిల్. ట్రిపుల్ ఏ అని సివిల్ అని రాసి చీటీలు వేసి సీటు తీసాం. లక్కీగా మా పేరు వచ్చింది క్యాంటీన్ మాకు. అంతే
క్యాంటీన్ మాకు అంటే చీటీ వల్ల క్యాంటీన్ మాకు వస్తుంది. సింపుల్ గా అయిపోయింది. సింపుల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు రానివ్వకూడదు అది అనేసి అలా ఉండేది అనమాట. పాపం వాళ్ళు ఏంటంటే వేరే బ్రాంచ్ వాళ్ళు బతిమలాడుకొని క్యాంటీన్ లో నుంచి ఏమైనా కావాలంటే తెప్పించుకుంటారు అనమాట. ఇప్పుడు మెయిన్ క్యాంటీన్ కి ఎందుకు రావాలంటే ప్రింట్అవుట్స్ కి. ల్యాబ్స్ అయితే ల్యాబ్స్ అయినప్పుడు ప్రింట్లు ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు క్యాంటీన్ లోనే తీసుకోవాలి. వాళ్ళ ప్రింట్ల కోసం అంత దూరం పరిగెట్టలేరు. ఆ రకంగా ఆ సంవత్సరం అంతా మేము చాలా చాలా ఫన్ గా ఉండేది. వాళ్ళు వచ్చిన ప్రతిసారి మేము కమ్మ కొట్టడం అది దాన్ని